మనం కూడా చాలాసార్లు ఏంటంటే వీళ్ళ జీవితాలు ఇలా ఉండిపోవడానికి కారణం, వారి జీవితాలు అలా అయిపోవడానికి కారణం, వీళ్ళు ఎప్పుడు రోగాలు అనుభవించడానికి కారణం, లేకపోతే వాళ్ళకి పిల్లలు అలా పుట్టడానికి గల కారణం, లేదా పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం, పుట్టిన పిల్లలు సరిలేకపోవడానికి గల కారణం, చేసిన ఒక్క పని సరిలేకపోవడానికి గల కారణం, సరైన ఉద్యోగం రాకపోవడానికి గల కారణం. ఈ విధంగా ప్రతిదీ ఏ సమస్య తీసుకున్నా వీళ్ళు ఏదో పాపం చేసి ఉంటారు, లేదా వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపం అయి ఉండొచ్చు అని మనం వెంటనే సహజం అండి. సహజంగా ఎవరైనా చేసిన పాపము ఎక్కడికి పోతుంది, అది చుట్టుకుంది అని వెంటనే నోటి మాటగా అవలేలగా మనం అనేస్తూ ఉంటాం. కానీ శిష్యులు కూడా ఇక్కడ, అయ్యా వీడు గుడివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడిని కన్నవారు పాపం చేశారా అని ప్రభుని అడిగితే దేవుడు ఏం చెప్పాడు చూడండి. అందుకే హిస్ మైండ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ మైండ్, హిస్ థాట్స్